ఇవాళ ఎస్సీసీ కమిషనర్లు 33 జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులు అబ్జర్వర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల స్థాపన, ఈవీఎంలు, భద్రతా ఏర్పాట్లు మొదలైన అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీసీ అధికారులు పక్కా ఏర్పాట్లు చేసి పారదర్శకంగా ఎన్నికలు జరపాలి అని సూచించారు. ఇటీవల నవంబర్ 20న సీఎస్, డీజీపీలతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో భేటీ జరిగింది. ఇక్కడ ఓటర్ల జాబితాల్లో మిస్ మ్యాపింగ్ దోషాలు సరిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీసీ ఎన్నికల షెడ్యూల్ను త్వరలో విడుదల చేయనుంది. కేబినెట్ సమావేశం తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ జారీ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, బీసీ కోటా, కేటీఆర్ కేసు మొదలైన అంశాలు చర్చిస్తారు. ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఫలితాలు పోలింగ్ రోజే ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 5,817 ఎంపీటీసీలు, 538 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ఓటర్ల సంఖ్య సుమారు 3 కోట్లు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఎస్సీసీ సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది. ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్సీసీ కీలక సమావేశం నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభుత్వం వైపు సిద్ధమవుతున్న తరుణంలోనే ఎన్నికల కమిషన్ కూడా దీనికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం అయితే నిర్వహించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి కూడా 25వ తేదీ క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి 24వ తేదీన కోర్టులో ఇక దీనిపై విచారణ కొనసాగనున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీ నిర్ణయించిన నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తేదీ కోర్టులో తమ నివేదికను అందజేయనుంది. ఇక పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒక జీవోను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తూ కూడా ప్రస్తుతం అయితే ఇక అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను తయారు చేసుకోవడమే కాకుండా రిజర్వేషన్ల అంశంలో బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి 42% ఏ విధంగా ఇవ్వాలనే విషయంలో కూడా సుదీర్ఘ చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి. ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్లతో గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోవని ప్రభుత్వం ప్రకటించడంతో కూడా తీవ్రంగా మండిపడుతూ నిన్నటి నుంచి కలెక్టరేట్ల ముందల నిరసనలకు, ధర్నాలకైతే దిగింది. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే 2024 జనవరి 31 నుంచి సర్పంచుల కాలం ముగిసింది. అయితే అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్లపై జీవో, కోర్టు కేసుల కారణంగా కూడా ఎన్నికలు దాదాపు 21 నెలల నుంచి జరగకుండా కూడా గ్రామ పంచాయతీలన్నిటికీ నిధులు రాక 3 నుంచి 4,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాకపోవడంతో కూడా గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందని చెప్పొచ్చు. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంటున్న తరుణంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కుముదిని ఇప్పటి వరకు ఇక జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించడమే కాకుండా పూర్తి స్థాయిలో దీనిపై అయితే సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక ఎస్ఈసీ కమిషనర్లు, 33 జిల్లాల కలెక్టర్లు అధికారులతోటి, అబ్జర్వర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణతో పాటు పోలింగ్ స్టేషన్ల స్థాపన, ఈవీఎంల భద్రత ఏర్పాట్లపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష, చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. మరొకవైపు ఇక నవంబర్ 20న సీఎస్, డీజీపీలతో కలిపి చేసినటువంటి జిల్లా స్థాయి అధికారుల భేటీలో కూడా మిస్ మ్యాపింగ్ పై కూడా పూర్తి స్థాయిలో అయితే దోషాలు సరిచేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ని త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలోనే కేబినెట్ సమావేశం తర్వాత ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ జారీ అయ్యేందుకు వైపు రంగం సిద్ధమవుతోంది. సీఎం అధ్యక్షతలో జరిగేటువంటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, బీసీ కోటాకు సంబంధించి ఇక పూర్తి స్థాయిలో అయితే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వైపు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం కూడా 12,729 గ్రామ పంచాయతీలతో పాటు 5,817 ఎంపీటీసీలు, అదేవిధంగా 538 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిపేందుకు వైపు అయితే సిద్ధమవుతున్న తరుణం ఉంది. ఇక 27 షెడ్యూల్ కనుక 26, 27 తేదీలో విడుదలైతే కనుక డిసెంబర్ 10, 11 తేదీల్లో తొలి విడత ఎన్నికలు, 3 రోజుల తర్వాత 13, 14 తేదీలో రెండో విడత, మరొక 2-3 రోజుల గ్యాప్ ఇచ్చి 16, 17 తేదీలో మూడో విడత ఎన్నికలు జరిగే అవకాశం అవుతుంది. దీనికి సంబంధించి 24వ తేదీన కోర్టులో వచ్చే తీర్పు, ఫైనల్ గా విచారణ అనంతరం కూడా పూర్తి స్థాయి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన వాతావరణం అయితే వేడెక్కుతుందని చెప్పొచ్చు.
మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాలో తప్పుల తడక ఉండటం, ఒకే ఇంట్లో 18 ఓట్లు ఉండటం, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఓటు చోరీ, ఒక పక్క రాహుల్ గాంధీ చెప్తూనే ఇక్కడే ఓటు చోరీ జరుగుతుందంటూ అనేక విమర్శలు పాలైనటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఈ నెల జరిగినటువంటి ఏదైతే సిఎస్ డీజీపీలతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో భేటీ జరిగింది కదా, అప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఓటర్ల జాబితాలో మిస్ మ్యాపింగ్ దోషాలను సరిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు అర్థమవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జిల్లా కలెక్టర్లంతా కూడా జిల్లాల స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ అధికారుల నుంచి కూడా ఆ లోపాలను సరిచేసే విధంగా ఇప్పటికే డేటా తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే పనిలో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక 50% మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో కూడా ఇక ఈ రోజు జారీ అయ్యే అవకాశం అయితే ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రకంగా సిద్ధంగా ఉన్నామంటూ 50% లోపు రిజర్వేషన్లతోనే జీవోలు తయారు చేస్తూ రిజర్వేషన్లపై కసరత్తు జరుపుతూ పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించే నేపథ్యంలోనే 24వ తేదీన హైకోర్టు పంచాయతీరాజ్ శాఖ జీవో రూపంలో ఇచ్చేటువంటి డేటా ఆధారంగా కోర్టు నిర్ణయం ప్రకారంగా అయితే గతంలో బీసీలకు 42% ఇక ప్రభుత్వం తరఫున ఇస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలోనే ఎలా రిజర్వేషన్లపై ముందుకు పోవాలనే కోణంలో ప్రభుత్వం అయితే మల్లగులాలు పడుతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా దీనిపై మరొకసారి భేటీ అయిన అనంతరం కూడా ఖచ్చితంగా 42% ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందుకెళ్లే విషయంపై అయితే ఇక స్పష్టత వచ్చే అవకాశానికి మరొక 2 రోజులు సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మరొక వైపు ప్రభుత్వం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తమ పరిధిలో పూర్తి స్థాయిగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితులతో గ్రామ పరిధుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నడుమ పూర్తి స్థాయిలో రాజకీయం వేడెక్కిందని అయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.